ఏపీటీఎస్ న్యూస్. కలకత్తాలో జరిగిన వైద్యురాలి హత్య కారణంగా నిన్న రాజనగరంలో నిరసన కార్యక్రమంలో మరో కొత్త కోర వెలుగులోకి వచ్చింది. 4 సంవత్సరాల వైజాగ్ డిస్ట్రిక్ట్ నర్సీపట్నం రాజేంద్రపాలెం పిహెచ్సిలో సమీపంలో 4 సంవత్సరాల క్రితం మెడికల్ ఆఫీసర్ గా శ్యామల బాధ్యతలు నిర్వహిస్తున్న డ్యూటీలో ఉన్న శ్యామలను హత్య చేశారని, ఆ కేసును పట్టించుకునే నాదుడు లేరని నిరసన వ్యక్తం చేశారు. కోల్కతాలో జరిగిన వైద్యురాలి హత్య ఘటనలో నిన్న నిరసన వ్యక్తం చేశారు. అందులో మధురపూడి గ్రామానికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తన చెల్లిని అత్యంత ఘోరంగా చంపి నీటిలో పడి చనిపోయిందంటూ చేస్తున్న వ్యాఖ్యలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, శ్యామలకు 2 చిన్నపిల్లలు ఉన్నారని, వారు అనాథలుగా మిగిలారని, వారికి న్యాయం చేయాల్సిందిగా కన్నీటి పరిమితమవుతూ ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లా అచ్యుతిపురం మండలం ఎస్పీజెడ్ లో గల ఎసెన్సియా కంపెనీలో ఘోర ప్రమాదం. రియాక్టర్ పేలి సుమారు 50 మంది వరకు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎగిసి పడుతున్న మంటలు, క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలిస్తున్న సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. గోదావరి జిల్లా దేవరపల్లి కాకర్ల కళ్యాణ మండపంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేలను 5గురిని బుధవారం ఘనంగా సన్మానించిన నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డి సువర్ణరాజు. పాల్గొన్న ప్రముఖులు అనంతరం డి సువర్ణరాజు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో గోపాలపురం శాసనసభ్యుడు మద్దిపాటి వెంకటరాజు, సాంస్కృతిక క్రీడల శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు మాట్లాడుతూ అనంతరం మంత్రి దుర్గేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, పోలవరం ఎమ్మెల్యే చీరి బాలరాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కె గోవిందరావు, అలాగే కరాటం రాంబాబు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా వైసీపీ జాడలోంచి నీడలోంచి బయటికి రాలా, ఇంకా బాగుచారం ఉంది. అయితే నా వ్యక్తిత్వం ఒకటి చెప్తా, బహిరంగంగా పబ్లిక్ గా మంత్రి గారి ముందు, స్థానిక ఎమ్మెల్యేల ముందు, గౌరవ ఎమ్మెల్యేల ముందు, అందరి ముందు ఒక మాట చెప్తా. 100 అడుగులు కిందకి దిగడానికి సిద్ధం, 100 మెట్లు కిందకి దిగడానికి సిద్ధం. కానీ పదే పదే మా ఓపికని సహనాన్ని పరీక్షించాలనుకుంటే మాత్రం అదుటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత గొప్ప పొజిషన్ ఉన్నా, నేను అధికారుల గురించి చెప్తున్నా, కొంతమంది అధికారుల గురించి చెప్తున్నా, బహిరంగంగా వెనక్కి తగ్గేది ఉండదు. కార్యకర్త కోసం, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానో. దయచేసి ఆ మబ్బుల్లో మారిలో ఉన్న అధికారులు కొంతమంది కొంచెం గతాన్ని గుర్తు తెచ్చుకోండి. భవిష్యత్తులో ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి, కష్టాలు ఉన్నారు, చాలా నమ్మకంతో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి కొన్ని విషయాల్లో దూకుడుగానే ఉంటాం, తగ్గే ప్రసక్తి ఉండదని
మరొకసారి కడప నగరం బెల్లం మండిలో ఇంటర్నేషనల్ కళ్యాణ మండపం టైటానిక్ బిల్డింగ్ వద్ద విద్యుత్ వైర్లు తెగిపడి ఒక బాలుడు మృతి చెందగా మరొక బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బాధాకరం. ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు పరిస్థితి తెలుసుకొని బాలుడికి అత్యవసర చికిత్సను అందించాల్సిందిగా హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరడమైనది. ఇక సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులైన వారిపైన చర్యలు తీసుకునేలా అధికారులతో మాట్లాడడం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి మరణించిన బాలుడు కుటుంబానికి 5 లక్షల పరిహారం అందించనున్నట్టు, అలాగే వారి కుటుంబానికి మా వంతు సహకారం అందిస్తాం. గాయపడిన బాలుడికి ఆర్థిక సహాయం, ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఈ అబ్బాయి క్యాన్ లో పెట్టుకుందా విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం గాజువాక పారిశ్రామిక ప్రాంత వాసుల పిల్లలు స్టూడెంట్స్ మహా ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా గంజాయిని అరికట్టమని, ఆడపిల్లల మీద దాడులు ఆపమని ఈ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. తిరుపతి నగరంలో ఈ రోజు సొసైరెట్స్ హై స్కూల్ 3వ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ సిబ్బంది కానీ స్కూల్ విద్యార్థులకు గానీ ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదు. ఫైర్ సిబ్బందికి చెప్పడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు తూర్పు టీవీ న్యూస్.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కోల్కతాలో ఒక మహిళా డాక్టర్ పై జరిగిన మూకుమ్మడి దాడిని ఖండిస్తూ టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కంతి కిరణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఇక కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై దాడి చేసిన వారిని కఠినమైన శిక్షలు విధించాలని నిరసన తెలియజేశారు. అలాగే అందరూ కలిసి కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. కొంచెం పోలీసు వారు కూడా సహకరిస్తే అటువంటి వచ్చే బైకులు కొంచెం ఆపితే ఇక్కడ మానవ కాపాడుకుందాం, ఆడపిల్లల్ని కాపాడుకుందాం. జస్టిస్ జస్టిస్ జస్టిస్. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఫతేబాదా రోడ్ లో అరౌండ్ ది కార్నర్ రెస్టారెంట్ ని ఏలూరు శాసనసభ్యులు బడెటి చంటి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని కావూరి కృష్ణతేజ మాట్లాడుతూ ఈ హోటల్లో తందూరి, నార్త్ ఇండియన్, చైనీస్, పిజ్జా తదితర ఫుడ్ ఐటమ్స్ నాణ్యతతో కూడిన ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇక ఏలూరు నగరంలో పోషకాహార పదార్థాలను ప్రజలకు అందించి వినియోగదారులకు మంచి రుచికరమైన ఆహారాన్ని అందించేందుకే కృషి చేస్తామని అన్నారు. ఇక అమృత మాట్లాడుతూ నగరంలో ఫుడ్ టేస్ట్ ఉన్న వినియోగదారులకు రుచికరమైన పదార్థాలు అందుబాటులో వినియోగదారులకు సరసమైన ధరలకే ఆహారాన్ని అందించేందుకు ఈ హోటల్ నందు అన్ని సదుపాయాలు ఉన్నాయని, ఏలూరు నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఆహారాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు. పేరు కృష్ణతేజ కావూరి. నేను ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒక ఏలూరులో ఒక డ్రైవ్ ఇన్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేస్తున్నాను. బేసికలీ ఇది అన్ని కుజైన్స్ ఉన్న ఒక రెస్టారెంట్. దీంట్లో మనకి చైనీస్, తందూరి, నార్త్ ఇండియన్, డెజర్ట్స్, పిజ్జా ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈ మంత్ ఎండింగ్ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే మనం ఈ 3 ఓపెన్ చేసాము. తందూరి, ఇంకా చైనీస్, నార్త్ ఇండియన్ ఈ 3 ఓపెన్ చేశాము. నేను చీఫ్ గెస్ట్గా మన దెందులూరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారిని, చింతమనేని ప్రభాకర్ గారిని పిలిచాను ఇనాగరేషన్కి. ఇంకా మన ఏలూరు కాన్స్టిట్యుయెన్సీలో రాధాకృష్ణయ్య గారు అలియాస్ చంటి గారిని పిలిచాను. వాళ్ళు వచ్చి ఇప్పుడే ఇనాగరేషన్ చేశారు, బాగా సక్సెస్ అయింది. మీరందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసి వచ్చి అందరు ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఏదన్నా చిన్న చిన్న ఇంక్రిమెంట్స్ ఉంటే మనం అంతా వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకి బిజినెస్ చేద్దామని చూస్తున్నాం. థ్యాంక్ యూ. అండి, ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు తీసుకురాలేదు. మనకి డ్రైవ్ ఇన్ అంటే ప్రతి ఒక్క డిఫరెంట్ కిచెన్స్ ఉంటాయి, రకరకాల కిచెన్స్ ఉంటాయి, రకరకాల డిషెస్ ఉంటాయి, కొత్త డిషెస్ అంత అంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేని చేస్తున్నాము. సో ఈరోజు సక్సెస్ఫుల్గా అయితే ఓపెన్ చేసేసాం, ఇనాగరేట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ఇంకా అన్ని కౌంటర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని డిషెస్ కూడా మీకు ఇక్కడ కనిపించవచ్చు. సో ప్లీజ్ వచ్చి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సీనియర్ రిపోర్టర్ డీరైన్ సిఓ కురుపాల విజయ్ కుమార్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఉమ్మడి గట్కేసర్ మండల సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండల సీనియర్ రిపోర్టర్ తాల్కరాములు, చినపాక సంజయ్ కుమార్, గుమ్మడి రాము, చిర బాలరత్నం, నాగిల్ల నరసింగారావు, బొడ్లు నరసింగారావు, జహారుద్దీన్, భాగ్యలక్ష్మి పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు
ఓకేనా సారీ అన్న ఫలితాలు నీకు తెలియదా నా పది నర్సింగ్ పెడతాను ఓన్లీ మంచిగా తీస్తుండే వీడియో అన్న సూపర్ సూపర్ ఫోటో కింద ఇదా ఫోటో కెమెరాలో అది కొట్టాలి ఒక్క నిమిషం ఓకే చూడే పొట్టు వెలిగిపోతుండే అని అమ్మ పొట్టు చాలా కూడా ఇలా పెళ్లి రోజు ఏంది నరసింహరావుది ఓకే నువ్వు ఇట్లా పెట్టాలి బావా అన్న చూసినప్పుడు అక్కడ సైడ్ చూసుకుంటే పెట్టాలి Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear sir. Happy birthday to you. Happy birthday. గట్కేసర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సహకార సంఘం బ్యాంకు ఎదురుగా రైతులతో కలిసి రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస గౌడ్, బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, గట్కేసర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి, రైతు సహకార సంఘం డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ రైతు సహకార సంఘం చైర్మన్ డొంకరి భిక్షపతి గౌడ్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ వెంటనే, ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ వెంటనే. పూరితమైన వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతులను నిండా ముంచిన విషయాన్ని మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గట్కేసర్ మండలంలో సుమారు 1230 మంది రైతులు ఇక్కడ లోన్లు తీసుకుంటే మరి మొదటి విడతగా 1,00,000 రూపాయలు, 1,50,000, 2 లక్షల చొప్పున నెల రోజుల్లో మాఫీ చేస్తామని చెప్పి ప్రగల్భాలికిన రేవంత్ రెడ్డి గారు ఈ కోఆపరేటివ్ బ్యాంకులో గట్కేసర్ సహకార సంఘంలో ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు యూనియన్ బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంకులో కూడా 100 మంది రైతులు రుణాలు తీసుకుంటే వారికి కూడా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాని విషయం ఈరోజు గట్కేసర్ మండలంలో 1330 మంది రైతులు మరి ఈరోజు వారిని నడ్డి విరిసి వారిని బజార్ పాలన చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదు. మరి ప్రజల తిరుగుబాటు, రైతుల తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనా గట్కేసర్ మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రులను వెంటాడి తరిమి బీఆర్ఎస్ పార్టీ కోరుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ దగల్బాలు మాటలు వెళ్తూ ఎంకడికి అందరూ అది నోరా మోరే అందరూ. సహకార బ్యాంక్ దగ్గర మన రైతుల రుణమాఫీ విషయమై ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉమ్మడి మండలం నుంచి అందరికి విచ్చేసిన రైతులకు, నాయకులకు అందరూ కూడా మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ గట్కేసర్ మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే
మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు అతను 31,000 కోట్ల రుణమాఫీ అని చెప్పడం జరిగింది. మొదటి విడత 1,00,000, తర్వాత 1,50,000, 2 లక్షలు అని చెప్పడం జరిగింది. కానీ అందులో 20% కూడా ఎలాంటి రైతులకు కూడా రుణమాఫీకి జరగలేదు. మా ఈ గట్కేసర్ సహకార బ్యాంక్ కానీ ఇక్కడ ఉన్న నేషనలైజ్ బ్యాంకులు అన్నీ కూడా ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఎలాంటి ఒక్కరికి కూడా రుణమాఫీ ఇక్కడ జరగలేదు. కాబట్టి గత రోజులు కూడా మేమందరం కూడా వేచి చూడడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ అయినాక కావాలని అందరం కూడా రైతులందరూ ఇక్కడ పోగాయి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఏకంగా అన్ని దేవాలయాల్లో అన్ని గుళ్ళల్లో పోయి ఒట్టేసి చెప్పి అందరి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు గతంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు అతను 1,00,000 రూపాయలు ఇస్తేనే 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది.